హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్యువెరియా. ఈరోజు రెసిపీ వచ్చేసి మేక తలకాయ కర్రీ అండి. ముందుగా నేను స్టవ్ క్లీన్ చేసుకొని తర్వాత టీ పెడుతున్నాను. ఇప్పుడు మా ఆయనకి టీ ఇచ్చేసి నాష్టా చేస్తాము. ముందుగా అయితే నేను దోశలు వేసుకుంటున్నానండి. టీ తాగేసి దోశలు అనేది వేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా రెసిపీస్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నాష్టా పని అయిపోతే పొట్టేలు తలకాయ కూర కర్రీ చేస్తాను నేను. సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాము. ఎలా వండాలి ఏంటి అనేది మీకు చెప్తాను. నా పద్ధతి గన మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చెక్క ఇలాచీ అనేది వేసుకున్నాను. ఒక 4 ఎర్రగడ్డలు కోసి వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక తలకాయ అనేది తీసుకున్నానండి, మేక తలకాయ. అది మేక అంటారో పొట్టేలు అంటారో తెలీదు. దాని తలకాయ ఒకటి తీసుకొని వచ్చారు. దాని తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, టమాటాలు ఒక 2 వేసుకున్నాను. ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా శుద్ధంగా కడుక్కోవాలండి. ఓకే అండి, 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి, 1.5 స్పూన్ వచ్చేసి కారము, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని కలుపుకుందాము. మనము కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో దీంట్లో వచ్చే మెదడు వచ్చేసి వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇది. ఓకే అండి, ఈ నీళ్ళని అనేది బాగా దగ్గర అవ్వాలి, అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. ఓకే అండి, ఇలా రెడీ అవ్వాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.